పాండాస్ అంటే ఏమిటి? పాండాస్ అనేది మ్యానిపులేషన్ చేయటానికి, అనాలిసిస్ చేయటానికి ఉపయోగిస్తారు. పైథాన్ లైబ్రరీ అనేది ఓపెన్ పైథాన్ ఈజ్ పాండాస్ అనేది పైథాన్ లైబ్రరీ యొక్క ఓపెన్ సోర్స్. ఇది డేటాని ఎఫిషియెంట్గా ఇది ఫ్లెక్సిబుల్ మరియు ఎఫిషియెంట్ డేటా స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. వీటిని సిరీస్లో డేటా ఫ్రేమ్లో స్ట్రక్చర్ డేటాని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి మరియు వీటిని డేటా సైన్స్లో, మెషిన్ లెర్నింగ్లో, బిజినెస్ అనలిటిక్స్లో యూజ్ చేస్తారు. Using the data sets, you provide products, customers. Overview of pandas. Pandas యొక్క overview. Pandas అనేవి 2 key డేటా స్ట్రక్చర్స్ ని కలిగి ఉంటాయి. అవి సిరీస్, డేటా ఫ్రేమ్. సిరీస్ అంటే 1 డైమెన్షనల్ లేబుల్డ్ అరే. డేటా ఫ్రేమ్ అనేది అంటే 2 డైమెన్షనల్ టేబుల్ విత్ లేబుల్ రోస్ అండ్ కాలం. 2 డైమెన్షనల్ టేబుల్ అనేది లేబుల్ రోస్తో, కాలమ్స్తో ఉంటుంది. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పిడి. పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. క్రియేటింగ్ ఏ డిక్షనరీ ఫర్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ టేబుల్కి డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాము. కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ ప్రోడక్ట్ ఐడి. ప్రోడక్ట్ ఐడీస్ 101, 102, 103, 104, 105. ప్రోడక్ట్ నేమ్కి డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాం. ప్రోడక్ట్ నేమ్ ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ అండ్ కెమెరా. క్రియేటింగ్ ఏ డిక్షనరీ ఫర్ కస్టమర్స్కి డిక్షనరీస్ క్రియేట్ చేస్తున్నాం. కస్టమర్ డేటా ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ కస్టమర్ ఐడి 1, 2, 3, 4, 5. కస్టమర్ నేమ్ అలైస్, నన్ను, చార్లీ, డేవిడ్, ఎవియర్. సో కస్టమర్ టేబుల్కి డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాము. సేల్స్ టేబుల్ కొరకు డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాము. డిస్ప్లే ది ఫస్ట్ ప్యూర్ రోస్ ఆఫ్ ది సేల్స్ డేటా ఫ్రేమ్. సేల్స్ డేటా ఫ్రేమ్లో ఉన్న కొన్ని ఫ్యూ రోస్ని డిస్ప్లే చేయడానికి ప్రింట్ ఆఫ్ tf_sales డాట్ హెడ్ అని రాస్తాము. ఇదేం చేస్తుందంటే దిస్ విల్ ఈచ్ రోని కొన్ని ఫ్యూ రోస్ని రిప్రజెంట్ చేసి కొన్ని ఫ్యూ రోస్ని డిస్ప్లే చేస్తుంది. ఇంపార్టెన్స్ ఇన్ డేటా అనలిటిక్స్. డేటా అనలిటిక్స్లో ఇంపార్టెన్స్ పాండాస్ అనేవి డేటా అనలిటిక్స్లో చాలా ముఖ్యమైనవి.
డేటా అనలిసిస్లో పాండాస్ అనేవి చాలా ముఖ్యం బికాస్ ఇట్ అలౌస్ అస్ టు ఇవి కొన్ని అలౌస్ చేస్తాయి హ్యాండిల్ మిస్సింగ్ డేటా ఈజీలీ ఐడెంటిఫై అండ్ ఫిల్ మిస్సింగ్ వాల్యూస్ మిస్సింగ్ వాల్యూని ఫిల్ చేయడానికి మరియు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి స్పెసిఫిక్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మరియు ఫిల్టర్ చేయడానికి డేటాని అగ్రిగేట్ చేయడానికి పెర్ఫార్మ్ గ్రూపింగ్ అండ్ సమ్మరైజ్ డేటాని సమ్మరైజ్ చేయడానికి మరియు గ్రూపింగ్ చేయడానికి మల్టిపుల్ డేటా సెట్స్ని కంబైన్ చేయడానికి ఇంటిగ్రేట్ విత్ లైబ్రరీస్ Matplotlib and Chevron for charts లైబ్రరీస్తో డేటాని ఇంటిగ్రేట్ చేయడానికి లైక్ Matplotlib మరియు Chevron ఎందుకంటే చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ కొరకు Chevron అండ్ Matplotlibకి లైబ్రరీస్తో ఇంటిగ్రేట్ చేయడానికి సేల్స్ డేటా సెట్లో ఉన్న మిస్సింగ్ వాల్యూస్ కొరకు చెక్ చేయడానికి ప్రింట్ ఆఫ్ డిఎఫ్ అండర్ స్కోర్ సేల్స్ సీజనల్ ఆఫ్ డాట్ సమ్ అని రాస్తాము టు క్యాలిక్యులేట్ ది టోటల్ సేల్స్ పర్ ప్రోడక్ట్ టోటల్ సేల్స్ పర్ ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి సేల్స్ సమ్మర్ ఈక్వల్ టు డిఎఫ్ అండర్ స్కోర్ సేల్స్ డాట్ గ్రూప్ బై ప్రోడక్ట్ ఐడి సేల్స్ అమౌంట్ డాట్ సమ్ అని రాస్తాము ప్రింట్ సేల్స్ సమ్మరీ ఇది సేల్స్ సమ్మరీని ప్రింట్ చేస్తుంది ఇన్స్టాలేషన్ అండ్ స్టెప్స్ అండ్ సెటప్ టు ఇన్స్టాల్ పాండాస్ని ఇంప్లోడ్ చేసుకోవాలి రన్ ద ఫాలోయింగ్ కమాండ్ని రన్ చేయాలి పిప్ ఇన్స్టాల్ పాండాస్ ఇంప్లోడ్ చేయడానికి బేసిక్ సెటప్ ఇన్ పైథాన్ వన్స్ ఇన్స్టాల్ యూ కెన్ ఇంపోర్ట్ అండ్ స్టార్ట్ యూజింగ్ పాండాస్ వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంపోర్ట్ చేయాలి స్టార్ట్ యూజింగ్ పాండాస్ని స్టార్ట్ చేయడానికి పాండాస్ని యూజ్ చేసి స్టార్ట్ చేయడానికి ఇంపోర్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి యాజ్ పీడీ టు రీడ్ డేటా ఫ్రమ్ సిఎస్సి ఫైల్ రీడ్ చేయడానికి మరియు సిఎస్సి ఫైల్ కొరకు డేటాని రీడ్ చేయడానికి df equal to pd dot read underscore csv of sales data dot csv print df dot head అంటే కొన్ని రోస్ని ప్రింట్ df dot head అంటే కొన్ని రోస్ని ప్రింట్ చేస్తుంది Conclusion: Pandas is a powerful tool that's in Pandas అనేది ఒక పవర్ఫుల్ టూల్ ఇది డేటాని మ్యానిపులేట్ చేయడానికి డేటాని అనాలిసిస్ చేయడానికి ఉపయోగిస్తారు పాండాస్తో డేటాని క్లీన్ చేయవచ్చు మరియు ట్రాన్స్ఫార్మ్ చేయవచ్చు స్ట్రక్చర్డ్ డేటాని ఎఫిషియెంట్గా అనలైజ్ చేయవచ్చు డేటా సెట్ని యూజ్ చేయడానికి ఎగ్జాంపుల్ పాండాస్ హెల్ప్ మిస్సింగ్ వాల్యూస్ని మేనేజ్ చేయడానికి పాండాస్ హెల్ప్ అవుతుంది
మరియు డేటాని అగ్రిగేట్ చేయడానికి కస్టమర్ బిహేవియర్లో మరియు సేల్స్లోకి డేటాని అగ్రిగేట్ చేయడానికి ఉపయోగిస్తాము. పాండాస్ డేటా స్ట్రక్చర్ సిరీస్. వాట్ ఈస్ సిరీస్? సిరీస్ అంటే వన్ డైమెన్షనల్ లేబుల్ అరేస్లో సిరీస్ని వన్ డైమెన్షనల్ అరేస్లో ఎనీ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేయడానికి సిరీస్లో ఉపయోగిస్తారు. ఈచ్ ఎలిమెంట్లో సిరీస్ అనేది వాల్యూస్లో డేటాని కలిగి ఉంటుంది. ఇండెక్స్ అంటే డేటా పాయింట్స్ కొరకు లేబుల్స్. క్రియేటింగ్ ఏ సిరీస్ని క్రియేట్ చేయడానికి యూ కెన్ క్రియేట్ ఏ సిరీస్ యూజింగ్ ఏ లిస్ట్ ఆర్ డిక్షనరీ ఆర్ numpy ఆర్ array. numpy array లేదా డిక్షనరీ లేదా లిస్ట్ని సిరీస్లో యూజ్ చేసి సిరీస్ని క్రియేట్ చేయవచ్చు. క్రియేటింగ్ ఏ సిరీస్ ఫ్రమ్ ఏ లిస్ట్ నుండి సిరీస్ని క్రియేట్ చేయడానికి లెట్స్ క్రియేట్ ఏ సిరీస్ ఫర్ ప్రోడక్ట్ నేమ్స్ ఫ్రమ్ యువర్ డేటా సెట్. మీ డేటా సెట్ నుండి ప్రొడక్ట్స్ నేమ్ కొరకు సిరీస్ని క్రియేట్ చేయడానికి ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి అలియాస్ నేమ్ పీడీ అని ఇస్తున్నాము. క్రియేటింగ్ ఏ సిరీస్ ఫ్రమ్ ఏ లిస్ట్ నుండి సిరీస్ని క్రియేట్ చేయడానికి ప్రోడక్ట్స్ ఈక్వల్ టు బ్రాకెట్ ల్యాప్టాప్ కామా స్మార్ట్ ఫోన్ కామా ట్యాబ్లెట్ నన్ కామా కెమెరా. ప్రోడక్ట్ సిరీస్ అంటే ప్రోడక్ట్స్ సిరీస్ కొరకు పీడీ డాట్ సిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్స్కి సిరీస్ని క్రియేట్ చేయడానికి పీడీ డాట్ సిరీస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. ప్రింట్ ఆ ప్రోడక్ట్ సిరీస్ని ప్రింట్ చేయమంటున్నాము. దానికి అవుట్పుట్ ఏమొస్తుందంటే 0 ల్యాప్టాప్, 1 స్మార్ట్ ఫోన్, 2 ట్యాబ్లెట్, 3 నన్, 4 కెమెరా. సో ఇండెక్స్ని ఇస్తుంది. 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ అని. సో నన్ అంటే నల్ వాల్యూ. Default here the default index is 0 to n-1. 0 to n-1 నుండి default index ఉంటుంది. The third value is none, representing a missing value. మిస్సింగ్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి థర్డ్ వాల్యూ నన్ అని యూజ్ చేసాం. థర్డ్ వాల్యూ అనేది నన్ అంటే మిస్సింగ్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. క్రియేటింగ్ ఏ సిరీస్ విత్ ఏ కస్టమ్ ఇండెక్స్. కస్టమ్ ఇండెక్స్తో సిరీస్ని క్రియేట్ చేయడానికి we can use product IDs as index labels. We can use product IDs as index labels. Index label की products IDs ని ప్రోడక్ట్ ఐడీస్ని యూజ్ చేయవచ్చు. ఎందుకంటే ఇండెక్స్ లేబుల్కి ప్రోడక్ట్ ఐడీస్ ఈక్వల్ టు 101, 102, 103, 104, 105.
ప్రోడక్ట్ సిరీస్ని క్రియేట్ చేయడానికి పీడీ డాట్ సిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ కామా ఇండెక్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఐడీస్. ఇండెక్స్లో ఉన్న ప్రోడక్ట్స్ ఐడీస్కి అసైన్ చేయడానికి పీడీ డాట్ సిరీస్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ప్రింట్ ప్రోడక్ట్ సిరీస్ని ప్రింట్ చేయమంటున్నాం. దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే 101 ల్యాప్టాప్ వస్తుంది, 102 స్మార్ట్ ఫోన్, 103 ల్యాప్టాప్, 103 ట్యాబ్లెట్, 104 నన్, 105 కెమెరా. We can reference products using their product ID instead of the default. Default index కి బదులుగా ప్రోడక్ట్ ఐడి ప్రోడక్ట్ ఐడీస్ని యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్ నేమ్స్ని ఇస్తుంది, రెఫరెన్స్ ప్రోడక్ట్ నేమ్స్ని ఇస్తుంది. క్రియేటింగ్ ఏ సిరీస్ ఫ్రమ్ ఏ డిక్షనరీస్ నుండి సిరీస్ని క్రియేట్ చేయడానికి ఇఫ్ డేటా ఈజ్ ఇన్ డిక్షనరీ ఫార్మాట్లో డేటా అనేది ఉన్నట్టయితే సేల్స్ డిక్షనరీ ఈక్వల్ టు 1:1000, 2:800, 3:500, 4:300, 5:none. సేల్స్ సిరీస్ని క్రియేట్ చేయడానికి పీడీ డాట్ సిరీస్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాము. సేల్స్ డిక్షనరీలో ఉన్న పీడీ సిరీస్ అనే ఫంక్షన్ యూజ్ చేసి సేల్స్ డిక్షనరీస్ని డిస్ప్లే చూపించమన్నాము. ప్రింట్ ఆఫ్ సేల్స్ సిరీస్ని డిస్ప్లే చేస్తుంది. దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే 1,000, 2 అనేది సేల్స్ డిక్షనరీ 2 అనేది 800, 3 అనేది 500, 4 అనేది 300ని, 5 అనేది నాన్. అంటే నాన్ రిప్రజెంట్ మిస్సింగ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇండెక్స్ 5 అనేది మిస్సింగ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. మిస్సింగ్ వాల్యూ నాన్ రిప్రజెంట్ ఏ మిస్సింగ్ వాల్యూ. నాన్ అనేది మిస్సింగ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. మిస్సింగ్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి నాన్ యూజ్ చేస్తుంది. యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెసింగ్ చేయడానికి యూ కెన్ యాక్సెస్ ఎలిమెంట్స్ బై ఇండెక్స్ పొజిషన్ ఆర్ లేబుల్. ఇండెక్స్ పొజిషన్ ద్వారా లేదా లేబుల్ ద్వారా ఎలిమెంట్స్ని యాక్సెస్ మీరు చేయవచ్చు. యాక్సెసింగ్ బై ఇండెక్స్ పొజిషన్ ద్వారా యాక్సెస్ చేయడానికి ప్రింట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండర్స్కోర్ సిరీస్ ఆఫ్ 0. ఫస్ట్ ఎలిమెంట్ని ఇండెక్స్ 0 ఉన్న ప్రోడక్ట్ సిరీస్ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ ప్రోడక్ట్ అండర్స్కోర్ సిరీస్ ఆఫ్ 2 అంటే ఇండెక్స్ 2 ఉన్న ప్రోడక్ట్ సిరీస్ని ప్రింట్ చేస్తుంది. దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే ల్యాప్టాప్, ట్యాబ్లెట్ వస్తుంది. ఇండెక్స్ 0 ఉంది, ఇండెక్స్ 0 ఉంది, ల్యాప్టాప్, ఇండెక్స్ 2 ఉంది, ట్యాబ్లెట్. ఇండెక్స్ 2 ఉంది, ట్యాబ్లెట్ కాబట్టి ఈ రెండింటిని డిస్ప్లే చేస్తుంది. యాక్సెసింగ్ బై కస్టమర్ ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయడానికి ప్రింట్ ఆఫ్ ప్రోడక్ట్ అండర్స్కోర్ సిరీస్ ఆఫ్ 101. 101లో ఉన్న ప్రోడక్ట్ సిరీస్ని ప్రింట్ చేస్తుంది.
ప్రింట్ ఆఫ్ ప్రోడక్ట్ అండర్ స్కోర్ సిరీస్ 103లో ఉన్న ప్రోడక్ట్ సిరీస్ని 3 అనే ప్రోడక్ట్ సిరీస్ని ప్రింట్ చేస్తుంది. అంటే 101 ప్రోడక్ట్ అనేది ల్యాప్టాప్ కాబట్టి ల్యాప్టాప్ని డిస్ప్లే చేస్తుంది. 103 అనే ప్రోడక్ట్ సిరీస్ ట్యాబ్లెట్ కాబట్టి దాన్ని ప్రింట్ చేసింది. యాక్సెసింగ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాక్సెసింగ్ చేయటానికి ప్రింట్ ఆఫ్ ప్రోడక్ట్ అండర్ స్కోర్ సిరీస్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ 101, 103, 105. సో ఇది ఏం చేస్తుందంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడానికి మరియు ప్రింట్ చేయడానికి మల్టిపుల్ ప్రోడక్ట్ సిరీస్ని ప్రింట్ చేయడానికి 101, 103, 105 అని రాస్తాం. ఇది ఏం చేస్తుంది మల్టిపుల్ ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ సిరీస్ని డిస్ప్లే చేస్తుంది. బేసిక్ ఆపరేషన్స్ అనే సిరీస్ మీద బేసిక్ ఆపరేషన్స్కి చెకింగ్ ఫర్ మిస్సింగ్ వాల్యూస్ని చెక్ చేయడానికి ప్రింట్ ఆఫ్ ప్రోడక్ట్స్ సిరీస్ డాట్ ఈజ్ నల్ అని యూజ్ చేస్తాం. మిస్సింగ్ వాల్యూస్ ట్రూ ఫర్ మిస్సింగ్ వాల్యూస్ కొరకు ట్రూ అని ఇస్తుంది. అవుట్పుట్ మిస్సింగ్ ఉన్న చోట ట్రూ అని ఇస్తుంది. 105 మిస్సింగ్ వాల్యూ కాబట్టి ట్రూ అని ఇచ్చింది. మిగిలిన వాల్యూస్ ఫాల్స్ ఇచ్చింది. ఫిల్లింగ్ మిస్సింగ్ వాల్యూస్ని ఫిల్ చేయడానికి we can replace none or nan with a default value. డిఫాల్ట్ వాల్యూతో nan అని లేదా none అని మనం రిప్లేస్ చేయవచ్చు. ప్రోడక్ట్ అండర్ స్కోర్ సిరీస్ డాట్ విఎన్ఏ ఆఫ్ అన్నోన్ ఇన్ ప్లేస్ ఈక్వల్ ట్రూ. ఫిల్ అనే మెథడ్ని యూజ్ చేసి ప్రోడక్ట్ సిరీస్లో డిఫాల్ట్ వాల్యూకి అన్నోన్ అని రిప్లేస్ చేయవచ్చు. ఇన్ ప్లేస్ ఈక్వల్ ట్రూ. సో డిఫాల్ట్ ఉన్న చోట కండిషన్ ట్రూ అయితే ఉన్న చోట వల్ల చేంజ్ చేయమంటున్నాం, అప్లై చేయమంటున్నాం. ప్రింట్ ఆఫ్ ప్రోడక్ట్ సిరీస్ని ప్రింట్ చేయాలి. మిస్సింగ్ వాల్యూస్ ఆర్ రిప్లేస్. మిస్సింగ్ వాల్యూస్ని ఇప్పుడు రిప్లేస్ చేస్తుంది. మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి ఇఫ్ ఏ సిరీస్ కంటైన్స్ న్యూమరిక్ డేటా, సిరీస్లో న్యూమరిక్ డేటాని కలిగి ఉన్నట్టయితే యూ కెన్ పెర్ఫామ్ ఆపరేషన్. మనం ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయవచ్చు. మీరు ఆపరేషన్ పెర్ఫామ్ చేయవచ్చు. సేల్స్ సిరీస్ ఈక్వల్ టు పీడీ డాట్ సిరీస్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఇది డేటా ఫ్రేము 1:1000, 2:800, 3:500, 4:300, 5:none. బేసిక్ ఆపరేషన్స్కి యావరేజ్ సేల్స్ని ప్రింట్ చేయడానికి ప్రింట్ ఆఫ్ సేల్స్ అండర్ స్కోర్ సిరీస్ డాట్ మీన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ప్రింట్ ఆఫ్ సేల్స్ అండర్ స్కోర్ సిరీస్ డాట్ సమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము టోటల్ సేల్స్ కొరకు. ప్రింట్ ఆఫ్ సేల్స్ అండర్ స్కోర్ సిరీస్ డాట్ మ్యాక్స్ సేల్స్ సిరీస్ని ప్రింట్ చేయడానికి మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. సమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. సమ్ టోటల్ సేల్స్ని సమ్ చేయడానికి మీన్ వాల్యూస్ని కోసం మీన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో ప్రింట్ ఆఫ్ సేల్స్ ఆఫ్ సిరీస్ డాట్ మీన్ అంటే మీన్ వాల్యూస్ని సేల్స్ సిరీస్ నుండి ప్రింట్ చేయమన్నాము. సేల్స్ నుండి
సేల్స్ సిరీస్ని సమ్ చేసి ప్రింట్ చేయమంటున్నాము. సో దీనికి అవుట్పుట్ ఏం వస్తుందంటే మెయిన్ వాల్యూ 650, సమ్ వాల్యూ 2600, మ్యాక్స్ వాల్యూ 1000ని ప్రింట్ చేసింది. ఫిల్టరింగ్ డేటాని ఫిల్టర్ చేయడానికి గెట్ ఓన్లీ ప్రోడక్ట్స్ దట్ ఆర్ నాట్ మిస్సింగ్ కానీ ప్రోడక్ట్స్ని తీసుకురావడానికి మాత్రమే ఫిల్టర్ సిరీస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ సిరీస్ ఆఫ్ ప్రోడక్ట్ సిరీస్ నాట్ ఈక్వల్ టు అన్నోన్ అని రాస్తున్నాం. సో ప్రోడక్ట్ సిరీస్ నాట్ ఈక్వల్ టు అన్న చోట అన్నోన్ అని రాయమంటున్నాం. ప్రింట్ ఆఫ్ ఫిల్టర్ సిరీస్ని ప్రింట్ చేయమంటున్నాం. దీనికి కన్క్లూజన్ Pandas series is used for storing and manipulating one-dimensional label array. One-dimensional label డేటాని మ్యానిపులేట్ చేయడానికి మరియు స్టోరింగ్ చేయడానికి కొరకు పాండాస్ సిరీస్ అనేది యూజ్ చేస్తాము. కెన్ యాక్సెస్ ఎలిమెంట్స్ బై ఇండెక్స్ ఆర్ లేబుల్స్ లేదా ఇండెక్స్ ద్వారా ఎలిమెంట్స్ని మీరు యాక్సెస్ చేయవచ్చు. మిస్సింగ్ వాల్యూస్ కెన్ బి హ్యాండిల్ యూజింగ్ ఈజ్నల్ అండ్ ఫిల్ మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయడానికి ఈజ్నల్ లేదా ఫిల్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కెన్ బి అప్లైడ్ టు న్యూమరిక్ డేటానికి మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి అప్లై చేయడానికి న్యూమరిక్ డేటాకి యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ.